హాయ్ అండి, మేమైతే ఊరికి వెళ్తానికి బయలుదేరుతున్నాము. రెడీ అవుతున్నారు, తింటున్నారు అందరూ హడావుడి. మా అమ్మోళ్ళు వాళ్ళు మేము వచ్చినాకైతే వచ్చారు. నిన్న ఫంక్షన్ అయిపోయింది రాత్రి, అయితే బయలుదేరుతున్నాం అందరము. ఇవ్వండి హడావుడి పిల్లలందరూ. రాత్రి పొలా ఉంటే ఇంకా అదే వెయిట్ చేసుకుని తింటున్నాం. మాకు రాత్రి పొలా ఉంటే చాలా వెయిట్ చేసుకుని తినేస్తాం. సాయిబులకి పొలా ఎంత తిన్నా తక్కువే. తట్లా దిఖాని లేకపోతే రాత్రి పొలావ్ మాకు అది ఉంటే చాలు. సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. రాత్రి అన్నం వెయిట్ చేసుకున్నాం. అంతే వయసు రూపా ఖాన్ దాల్చిందే వేసు గరం అవుతా. రాత్రి మిగిలిపోయిన పొలావ్ ఇంకా అక్కడ చాలా ఉంది. కాకపోతే మేము ఎంతమంది ఉన్నామో అంతవరకు తెచ్చుకున్నాం. ఇంకా చాలానే వేసారు, తిన్నగా ఇంకా మిగిలింది. మరి ఏం చేస్తారో తెలియదు. చాలా అన్నం అయితే మిగిలింది రాత్రి. బయలుదేరుతున్నామండి, టైం వచ్చి 10 అయింది. ఉంటాను, బాయ్. కటింగ్ అయింది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అబ్బాయి చెప్పినందుకైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం వెళ్తున్నాం. ఆటో వచ్చేసింది. ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నామండి, ఎందుకంటే వీళ్ళకి బస్సులు పడవు. వచ్చేటప్పుడు కూడా ట్రైన్కి వచ్చారు. ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు. ఇంకా వాళ్ళు నుంచొని వచ్చారంట. ఇంకా సరే అనేసి ఆటో అయితే మాట్లాడుకున్నాం అందరికీ. ఇంకా మా ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ నుంచి వాళ్ళైతే మళ్ళీ బస్కి అయితే వెళ్తారు వాళ్ళైతే అక్కడ నుంచి. ఆటో ఒకటైతే మాట్లాడామండి, అసలు సరిపోలేదు, ఇరుగ్గా ఉంది. ఇంకా బ్యాగులు ఉన్నాయి కదా, తలా 2 బ్యాగులు ఉన్నాయి. ఇన్ని ఎందుకు తెచ్చారంటే ఇంకా ఇక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళాల్సి ఉంది. అయితే అది క్యాన్సిల్ అయింది. అంటే మా వదిన వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఏదో చేస్తున్నారు, రమ్మని చెప్తే ఇంకా వాళ్ళు అక్కడి నుంచే లగేజ్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఇంకా అదైతే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఈ ఎలక్షన్లతో గొడవలు అయితే జరుగుతున్నాయి కదండి అక్కడక్కడ. అయితే ఇంకా బంద్లాగా పెట్టారంట. ఇంకా అందుకని అదైతే క్యాన్సిల్ అయింది. ఇంకా అందుకోసం అయితే లగేజ్ అయితే వీళ్ళు ఎక్కువ తెచ్చుకున్నారు. బయలుదేరుతున్నాము. ఆటో అయితే అస్సలు సరిపోలేదండి. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలాగే కూర్చున్నాము. ఇంకా అలాగే సరిపెట్టుకుని కూర్చున్నాము. అయితే బయలుదేరుతున్నామండి. ఆటోలో అయితే బయలుదేరుతున్నాం అందరము. లగేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోలేదు. ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము, సరిపెట్టుకున్నాము అలాగే కూర్చొని. ఇంకా తప్పదు కాబట్టి మా అక్క ఇక్కడైతే మాట్లాడుతుంది. కాకపోతే నేను అలాగే పెడతానికి ఇంకా ఆటోలో అయితే పాటలు పెట్టారు, వినపడదనేసి నేను పెట్టకూడదని పెట్టలేదండి. ఇంకా నా ఊళ్ళో అయితే మా వదిన వాళ్ళ అమ్మాయి కూర్చుంది. మా వదిన వాళ్ళ ఊళ్ళో అయితే మా బుడ్డ అబ్బాయి కూర్చున్నాడు. ఇంకా అలాగా కూర్చోబెట్టుకున్నాము, ప్లేసులు లేవు. వాడేదో చెప్తున్నాడు. ఇంకా ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదండి. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వెళ్ళాలి. అలా ఆటో మాట్లాడుకున్నాము. ఆయనకి చెప్పలేదు మేము, చెప్తే తాడు తెచ్చేవాడు, లగేజ్ అంతా పైన కట్టేవాళ్ళు. ఇంకా సరిపెద్దిలే అన్నట్టుగా కూర్చున్నాము. అయితే అమ్మాయిలు అంతా క్లాస్ ఆయన నేనే. మగ పిల్లలు అయితే ఇలా వెనకమాల అయితే కూర్చున్నారండి. ఆ లగేజీలు ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నారు. అసలు వాళ్ళకి ప్లేస్ సరిపోలేదు. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలాగే కూర్చున్నారు వాళ్ళు కూడా ఇరుకులోనే. ఇక్కడైతే ఆగారు, ఎందుకంటే ఆ ఆటో అయినా పెట్రోల్ వేయించుకుంటానికైతే ఆపారు. ఇంకండి ఇలా అయితే కూర్చున్నాము. అక్కడ మా అక్క కూర్చుంది. మా ఛానల్ ఫస్ట్ మా అక్క మా అమ్మమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. అమ్మమ్మ అందరు బయలుదేరుతున్నారండి. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము. కాసేపు ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళందరూ అయితే బయలుదేరుతున్నారు. మా అక్క వాళ్ళు హాతలా మా అక్క, పెద్ద అక్క, 3 అక్క పిల్లలు. అబ్బా ఓకే.
తెస్తానమ్మా రే ఉట్టు ఆప చెప్పల పెరిగి